హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో జున్ను పౌడర్తో జున్ను తయారీ విధానం చూడబోతున్నారు. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం అండి. ఇది వరకు ఎప్పుడు చేయలేదు. నార్మల్ జున్ను పాలతో చేశాను కానీ ఇలా పౌడర్తో చేయలేదు. ఆ ప్యాకెట్ వెనకాల ఉన్న ఇన్స్ట్రక్షన్స్ బట్టి చేసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నాకైతే బాగా నచ్చింది టేస్టు. నార్మల్ జున్ను ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. కానీ ప్యాకెట్ పాలు వేసుకోవడం వల్ల కొంచెం లూజ్గా వచ్చింది. అంత గట్టిగా రాలేదు. చూసారు కదా, హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను. హాఫ్ కప్ దాకా బెల్లం వేసుకుని హాఫ్ కప్ దాకా షుగర్ వేసుకున్నాను. ఇప్పుడు ఆ పౌడర్ మిక్స్ చేసేసుకుంటున్నాను. పౌడర్ అనేది ఉండలు లేకుండా కలపాలి, అప్పుడు బాగుంటుంది. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న మిరియాలు, యాలక్కాయలు వేసుకుంటున్నాను. ఫ్రెష్గా దంచుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ రెండు వేసాక బాగా మిక్స్ చేసేసుకుని బాగా ఫిల్టర్ చేసేసాను. ఫిల్టర్ చేయకపోతే మా వాళ్ళు తినరు. అవి ఎక్కువగా తగిలితే వాళ్ళకి నచ్చదు. ఎక్కువగా కారంగా కూడా ఉంటాయి కదా, అందుకని ఫిల్టర్ చేసేసాను. మీకు ఫిల్టర్ ఇష్టం లేకపోతే నార్మల్గా అలాగే ఉంచేసుకోండి. నేను లైట్గా ఫిల్టర్ చేసేసాను. ఇంకొంచెం షుగర్ తక్కువైంది అనిపించి షుగర్ వేసుకున్నాను. మీరు ఎప్పుడన్నా చేశారా ఇలాగా? ఆ ప్యాకెట్ అయితే ఎలా రెడీ చేస్తారో తెలీదు. నాకైతే బాగా నచ్చింది టేస్ట్ అయితే. నెక్స్ట్ టైం మళ్ళీ తెచ్చుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే తినండి, ఇంకా బాగుంది. కొంచెం మిగిలిందని ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ డే తింటే ఆ టేస్ట్ బాగుంది, అది కూడా కొంచెం గట్టిగా అయింది. కానీ మా వాళ్ళు తొందరపడి నైటే తినేశారు. నైట్ చేశాను ఇది, నైటే తినేశారు. అసలు చేయాలని పేచీ పెట్టేస్తే నైటే చేశాను. వరలక్ష్మి వ్రతం దగ్గరలో ఉంది కానీ ఫ్రెండ్స్, అందుకే కొంచెం క్లీనింగ్ చేసుకుంటున్నాను హౌస్ని. మీరందరూ క్లీన్ చేసేసారా? నాదైతే 3 డేస్ పట్టింది. 3 డేస్లో చేసేసాను. అందుకే వీడియోస్ ఏమి సరిగ్గా పోస్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని ఆ ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకుని ఈ పాలను దాంట్లో పెట్టేయాలి. పాలకి ఒక మూత పెట్టాలి, ఇడ్లీ పాత్రకు ఒక మూత పెట్టేసి ఒక 20 నుంచి 30 మినిట్స్ పట్టిందండి జున్ను రెడీ అవ్వడానికి. మధ్యలో ఒకసారి తీసి చూశాను, రెడీ అవ్వలేదు. నెక్స్ట్ టైం తీసినప్పుడు అయ్యింది. ఇంకా కొంచెం వాటర్గా ఉంది, అవుతుందేమో అనుకున్నాను కానీ లేదు. నేను ప్యాకెట్ పాలు వేయడం వల్ల అలా లూజ్గా ఉందంతే. ఇప్పుడు తీసేస్తున్నాను. అయిపోయింది కదా, తీసేస్తున్నాను. రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు జున్ను తినాలనిపించినప్పుడు ఆ ప్యాకెట్ తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.